కాదు నాన్న, ఇవాళ వాళ్ళ చెల్లి దగ్గరకు వచ్చేసరికి మంచి జాబ్ ఉన్నాడు కావాలని చెప్పేసి పట్టుబట్టుకొని కూర్చుంటాడు. మరి రేపు పొద్దున ఇప్పుడు ఆయన కూడా వ్యవసాయం వేసుకుంటాను కదా, మరి సంబంధం వచ్చినప్పుడు ఆ పిల్ల కూడా ఈయన వ్యవసాయం చేస్తాను కదా, మరి జాబ్ చేయట్లే కదా అని ఆలోచిస్తే ఈయన పరిస్థితి ఏంటంట? అట్లాగానే చిన్నోడా, ఇప్పుడు ఇద్దరు చెల్లెలు అన్నారు, దానికి ఎగురన్నారా వీనికి ఎగురన్నారా పెద్దానికి ఎగురన్నారా ఇస్తాడు, వీనికి ఏ ఉండదు, వీనికి ఎవడు పిల్లలు ఇస్తారు రేపు ఆలోచిస్తలేడు వాడు. అన్న అసలు జాబ్ అనుకుంటే ఇట్లా వచ్చేస్తుంది, కానీ అన్నాక ఐటీ జాబులు చేసుడు ఇష్టం లేకనే కదా నాన్న మంచి వ్యవసాయం చేసుకుంటా అంటుండు. వాళ్ళకి అది కూడా అర్థం కాకపోతే ఇంకేంది నాన్న ఇక చెప్పేది? ఏమోరా, ఈ ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలిరా. ఇప్పుడు పెద్దోని చెప్తే వాళ్ళంతా బాధపడతాడు. పెద్దోడు ఎందుకు బాధపడతాడు? వానికి సంబంధాలు వస్తలేవా? కరీంనగర్ కాడ వస్తుంది, వరంగల్ కాడ వస్తుంది. పెద్దోడు కాబట్టి ఉగాదిలోకి చేయాలి, ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందాం. అమ్మా నాన్న, మీరు ఇప్పుడే తొందర పడకండి, వాళ్ళెవరో తొందర పెడుతుందని చెప్పేసి మీరు తొందర పడకండి. నేను నిమ్మలంగా టైం చూసుకొని అన్నతో మాట్లాడతా, మీరు అప్పటి వరకు ఎలాంటి సంబంధాలు అయితే దేవకండి.